హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా అలాగే వెయిట్ లాస్కి ఎంతో హెల్ప్ అయ్యే కొర్రలు ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, 1 ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకున్నది, 1 క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి, చిన్న ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొర్రలు వేసుకోండి. సిమ్లో పెట్టుకొని కొర్రల్ని బాగా ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోనే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయలను కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకొని అందులోనే క్యారెట్ని వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇక్కడ గ్రీన్ పీస్ వేసుకోవచ్చండి, ఆలు వేసుకోవచ్చు, అలాగే ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మీరు వెయిట్ లాస్కి యూజ్ చేస్తున్నట్టయితే గ్రీన్ పీస్ ఆలూని స్కిప్ చేయండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు కొర్రలకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుందండి ఉప్మా. 3 కప్పులు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఎసరు బాగా మరిగేంత వరకు ఉడికించుకోండి. ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కొర్రలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. 15 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే మీకు చాలా పొడి పొడిగా కొర్రల ఉప్మా రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ చాలా హెల్దీ అండి, వెయిట్ లాస్కి చాలా మంచి రెసిపీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. దీన్ని ఏదైనా పచ్చడితో కానీ లేదా పెరుగుతో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.